నమస్తే ఎస్ఆర్కే న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్ బీమా పథకం లబ్ధిదారులకు 254 కోట్ల రూపాయల నిధిని విడుదల చేసిన సీఎం జగన్. జగన్ గుంటూరు రాక ఏర్పాట్లను పరిశీలించిన హోంశాఖ మంత్రి సుచరిత. ప్రజల్లో చైతన్యం కోసమే జగన్ వ్యాక్సిన్ తీసుకుంటున్నారని వ్యాఖ్య. విజయవాడ కృష్ణలంక వాసుల కష్టాలకు చెక్. 125 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రిటర్నింగ్ వాల్కి శంకుస్థాపన చేసిన సీఎం జగన్. అనుకోని ప్రమాదం జరిగి ఇంటి పెద్దని కోల్పోయినప్పుడు మానవతా దృక్పథంతో బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని సీఎం జగన్ భరోసా ఇచ్చారు. వైఎస్ఆర్ బీమా పథకానికి అర్హత పొందిన 12,039 కుటుంబాలకు 254 కోట్ల రూపాయలను బీమా నిధిని జగన్ విడుదల చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుండి బుధవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర సహాయం లేనప్పటికీ బీమా ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తున్నట్లు చెప్పారు. ప్రతి పాలసీకి గత ప్రభుత్వంతో గత 5 ఏళ్లతో కంపేర్ చేస్తే ఇప్పుడు మారిన పరిస్థితులు ఏమిటి అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే, అప్పట్లో ప్రతి పాలసీకి PMJJBY అంటే ప్రధానమంత్రి జనజీవన బీమా యోజన కానివ్వండి, PMSBY అంటే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కానివ్వండి, ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం 50% వాటాను, ప్రీమియంలో 50% వాటాను కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి కట్టేది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం వారు పూర్తిగా చెల్లించడం ఆపేశారు. ఇప్పుడు జరిగిన పరిణామాలు చూస్తే ఈ 31 మార్చి 2020 నుంచి పరిణామాలు చూస్తే వాళ్ళు మేము కట్టాల్సిన ప్రీమియం మేము కట్టము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం విత్డ్రా అయిపోయిన పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. సిమిలర్లీ 2020 మార్చి నుంచి ఈ పథకాన్ని నిలిపివేస్తామని రాష్ట్రాలు తాము కావాలనుకుంటే కొనసాగించుకోవచ్చని చెప్పడం జరిగింది. బీమా సొమ్ము చెల్లించే బాధ్యతలను పూర్తిగా మనందరి ప్రభుత్వమే మన భుజస్కంధాల మీద వేసుకోవడం జరిగింది. ఇదొకటే కాకుండా ఇంకొక జరిగిన పరిణామం ఏమిటి అని అంటే, కేంద్ర సహాయం ₹1 కూడా లేకపోయినా కూడా మానవతల దృక్పథంలో దేశంలో ఎక్కడా లేని విధంగా పూర్తి బీమాకు అయ్యే మొత్తం ఖర్చంతా కూడా మనందరి ప్రభుత్వమే భరించడానికి సిద్ధపడి బ్యాంకులకు ప్రీమియం కట్టడం జరిగింది. ఇటువంటి రకరకాల కారణాల వల్ల ఈ 12,000 మందికి అర్హత ఉండి కూడా బీమా అమౌంట్, ఇన్సూరెన్స్ అమౌంట్ రాని పరిస్థితి ఈరోజు నెలకొన్న నేపథ్యంలో, ఇటువంటి వారిని కూడా మానవతల దృక్పథంలో పరిస్థితులు ఏదైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు తోడుగా ఉండాలి అని మంచి ఉద్దేశంతో ఆ కుటుంబాలకు అండగా నిలబడేందుకు వాళ్ళకి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చి ఆ 254 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి రాకపోయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం తోడుగా నిలబడుతూ ఆ 254 కోట్ల రూపాయలను ఈ 12,039 కుటుంబాలకు ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది ఒక విచిత్రమైన పరిస్థితిలో ఈరోజు ఉంది. ఇంకా 60 లక్షల దాదాపు అకౌంట్లు కూడా ఇంకా ఇంకా ఓపెన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అధికారులకు కూడా నేను ఈరోజు కలెక్టర్లకు, అధికారులందరికీ కూడా నేను ఈరోజు ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాం. దయచేసి మీరు అధికారులు అందరూ కలిసి కూర్చొని ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ అనేది ఒకటి అరైవ్ కాండి. మనము ఏదైతే చేయాలనుకుంటున్నామో మనం పేదవాడికి మంచి చేయాలనుకుంటా ఉన్నాం. ఎస్, ఇది పరిస్థితి. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఈ రకమైన ప్రాబ్లమ్స్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ నిరాకరణ ఈ పథకానికి దేశవ్యాప్తంగా జరగడం,
ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఇండివిజువల్ అకౌంట్స్ ఓపెన్ అయితేనే చేస్తాము అని చెప్పడం. You to hand over the check, sir, for 254 crores, sir, token check. బెనిఫిషియరీస్ రావాలమ్మా, రెండమ్మా. ఒక 4 రిప్రజెంటేటివ్స్గా వచ్చినారు సార్ లబ్ధిదారులు. సీఎం జగన్ ఏప్రిల్ 1న కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోనున్న 140వ నంబర్ సచివాలయంలో ఏర్పాట్లని హోంమంత్రి సుచరిత బుధవారం పరిశీలించారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు ఉండాలని అధికారులను ఆమె ఆదేశించారు. కోవిడ్ వ్యాక్సిన్లో అపోహని తొలగించి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు జగన్ గుంటూరులో వ్యాక్సిన్ తీసుకోవడం శుభపరిణామమని అన్నారు. కలెక్టర్ వివేక్ యాదవ్, జాయింట్ కలెక్టర్ ప్రశాంతి, డిఎంహెచ్ఓ యాస్మిన్, ఎమ్మెల్యే మద్దాలిగిరి, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పనుల్ని పరిశీలించిన వారిలో ఉన్నారు. బాబు చెప్పాలి ఊపు జగన్మోహన్ రెడ్డి గారు మన గుంటూరులోని 140వ వార్డు సచివాలయం నందు కరోనా వ్యాక్సినేషన్ చేయించుకోవడం చాలా ఆనందదాయకం. మరి రోజురోజుకి కోవిడ్ కేసులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మనం ప్రతి ఒక్కరం కూడా వ్యాక్సినేషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే 45 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్యాక్సినేషన్ తీయించుకోవడానికి ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనకు చాలా వరకు చాలా అపోహలు ఉన్నాయి. వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల రకరకాల ఇబ్బందులు కలుగుతున్నాయని. కానీ వాస్తవానికి మనం వ్యాక్సినేషన్ తీసుకున్న మొదటి డోస్ తర్వాత మళ్ళీ 28 రోజులకు ఒక బూస్టర్ డోస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. బూస్టర్ డోస్ తీసుకున్న 14 రోజుల తర్వాత మనకు శరీరంలో యాంటీబాడీస్ పెరగడం, తద్వారా మనకు కరోనాని ఎదుర్కొనేటువంటి శక్తి శరీరానికి రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరం బూస్టర్ డోస్ తీసుకున్న 2 వారాల వరకు కూడా వ్యక్తిగతంగా చాలా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మాస్కులు కూడా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి నుండి చెప్తూ ఉన్నారు, ఒకసారి ఒక వైరస్ వచ్చిన తర్వాత దాన్ని సమర్థవంతంగా అది కంప్లీట్గా మాసిపోదు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఆ వైరస్తో పాటే మనం జీవితాలను కూడా ముందుకు వెళ్ళదీయాల్సినటువంటి పరిస్థితుల్లో మనం సమర్థవంతంగా
మరి కరోనాను ఎదుర్కోవాలంటే మనం వ్యాక్సినేషన్ అన్నది చాలా అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వ్యాక్సినేషన్ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ వ్యాక్సినేషన్ తీసుకోవడం మనందరికీ కూడా ఒక ఆదర్శప్రాయంగా వారు ఇక్కడికి రావడం అన్నది చాలా సంతోషం అని కూడా తెలియజేస్తాం. విజయవాడ కృష్ణలంక వాసుల కష్టానికి సీఎం జగన్ ఫుల్ స్టాప్ పెట్టారు. కృష్ణా నది వరదల సమయంలో కృష్ణలంక వాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని శాశ్వతంగా దూరం చేసేందుకు బుధవారం రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 125 కోట్ల రూపాయల వ్యయంతో ఈ గోడ నిర్మిస్తున్నట్లు జగన్ వెల్లడించారు. కరకట్ట నుండి కోటినగర్ వరకు ఈ ఫ్లడ్ రిటైనింగ్ వాల్ నిర్మించడం జరుగుతుందని చెప్పారు. మారింది రైతు భరోసా పథకమిచ్చే ప్రభుత్వం పారిశుద్ధ కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం 75% స్థానికులకి ఉద్యోగ అవకాశం 50% మహిళలకు రిజర్వేషన్ల రూపకల్పనం నాడు నేడు మరబడి భావితరాలకు బంగారు పథకం స్పందనతో జన కష్ట
కోవిడ్ వారియర్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కోవిడ్ వారియర్స్ యూనియన్ ధ్వజమెత్తింది. ప్రాణాలని పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడిన కోవిడ్ వారియర్స్ని విధుల్లోనికి తీసుకోవాలని డిమాండ్ చేసింది. జీజీహెచ్లోని ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో యూనియన్ నాయకులు బుధవారం మీడియాతో మాట్లాడారు. తమ సమస్యలను పరిష్కరించని తరుణంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వారియర్సు దాదాపు 4-5 నెలల నుంచి తమల్ని విధుల్లో తీసుకోవాలి, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి అన్ని జిల్లాల్లో పోరాటాలు నడుపుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ పట్ల నిర్లక్ష్యాన్ని చూపిస్తూ వీళ్ళకంటూ ఎటువంటి న్యాయమైనటువంటి హామీ ఇవ్వకుండా నిమ్మక నీరేటువంటి వ్యవహరిస్తూ ఉంది. అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో వీరంతా కూడా ముందుకొచ్చి తమ ప్రాణాలని పణంగా పెట్టి ప్రజలకు వైద్య సేవలు అందించి ప్రజల ప్రాణాలను కాపాడినటువంటి కోవిడ్ వారియర్స్ అందరినీ కూడా ఈరోజు నిర్దాక్షిణ్యంగా విధుల్లోంచి తొలగించడం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చర్య సరైనది కాదని చెప్పి మా ఆర్గనైజేషన్ తరఫున మేము చెప్తా ఉన్నాం. కాపాడాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరుస్తూ ఉన్నాం. అన్ని జిల్లాల్లో కూడా 5వ తారీఖు కలెక్టరేట్ల దగ్గర ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అలానే 12వ తారీఖు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున అన్ని జిల్లాల కోవిడ్ వారియర్స్ని కలుపుకొని విజయవాడలో పెద్ద ఎత్తున మహాధర్నా కార్యక్రమాన్ని కూడా పిలుపునిస్తున్నాం. ఈ లోపే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కోవిడ్ వారియర్స్ అందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించేటటువంటి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమం మహోద్యమంగా మారి రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూర్చుతుందని చెప్పి కోవిడ్ వారియర్స్ గా తెలియజేస్తా ఉన్నాం. సంవత్సరం సుమారుగా మార్చి నెల నుంచి ప్రపంచవ్యాప్తంగా కోవిడ్కి భయపడి ప్రజలందరూ కూడా ఇళ్లలో ఉన్నటువంటి సమయంలో ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం పెద్దలుగా ఉన్నటువంటి మినిస్టర్లు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు సైతం అందరూ కూడా కోవిడ్కి భయపడినటువంటి సమయంలో వైద్యం చేయడానికి కోవిడ్ సోకినటువంటి పేషెంట్లని ప్రత్యక్షంగా వచ్చి వాళ్ళకి వైద్యం చేసినటువంటి వాళ్ళు ముద్దుగా ఆ రోజు కోవిడ్ వారియర్స్ అని చెప్పి పేరు పెట్టి ఆ రోజు విధుల్లోకి తీసుకొని రావడం జరిగింది. వాళ్ళే కోవిడ్ సోకినటువంటి ప్రజలందరూ కూడా ప్రత్యక్షంగా సేవలు చేసి కోవిడ్ని తగ్గించి కోవిడ్ వల్ల జరిగేటువంటి మరణాలు తగ్గించిన దాంట్లో ప్రధాన భూమికి పోషించినటువంటి వాళ్ళని వారి అవసరం తీరిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీరం దాటిన తర్వాత తెప్పని తగిలేసిన విధంగా వాళ్ళందరినీ కూడా విధుల్లోంచి తొలగించడం జరిగింది. ఈరోజు కోవిడ్ని అడ్డుకోగలిగినటువంటి శక్తి కేవలం కోవిడ్ వారియర్స్ మాత్రమే ఉంది. వాళ్ళని మీరు తక్కువ అంచనా వేయద్దండి. వాళ్ళని విధుల్లోకి తీసుకొని తక్షణమే విధుల్లోకి తీసుకుని వాళ్ళని అవసరమైతే పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ బీమా పథకానికి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 412 మంది అర్హత సాధించారు. ఆయా కుటుంబాలకు 9 కోట్ల రూపాయల చెక్కుని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత బుధవారం అందజేశారు. సీఎం జగన్ తాడేపల్లి నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా సుచరిత గుంటూరు కలెక్టరేట్ నుండి వీసీలో పాల్గొన్నారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు సుచరిత చెక్కులు అందజేశారు. పూర్తిగా మా చేత కాదు, మేము ఈ స్కీమ్ నడుపులేమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా 41 లక్షల మందికి వైట్ రేషన్ కార్డు వారికి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ మంచి టయానికి వాళ్ళు సర్వే చేసి 45 రోజుల తర్వాత వస్తే అది లేదని తర్వాత ఈరోజు వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఎస్పెషలీ బీమా అన్నది ఎంత ఇంపార్టెంటో, ఎంత అవసరమో, ఎస్పెషలీ కుటుంబంలో సంపాదించే వ్యక్తి హఠాత్తుగా ఏదైనా అనుకోని సంఘటన ఏదైనా జరిగినప్పుడు, కుటుంబం తలవెళ్ళిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆ కుటుంబానికి మనిషిని తిరిగి మందికి పాత్ర బీమా పోషిస్తుంది. పథకంతో You can find out the check up to 54 crores.
సీఎం జగన్ గుంటూరు పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి బుధవారం బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని తమ సిబ్బందికి ఎస్పీ సూచించారు. ఐసీ గారు ఉన్నారు ఇక్కడ. మ్యాన్ ప్యాక్ బ్యాక్ సైడ్ ఇస్తున్నారు, తీసుకోండి. ఛానల్స్ కూడా ఐసీ గారు ఏ ఛానల్స్ అనేది కూడా చెప్తారు, ఒకసారి వినండి. టౌన్లో వాళ్ళు దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర లైక్ చేసుకోవచ్చు. అవుట్ సైడ్ నుంచి కోర్టు వరకు అరుణ్ పాస్టర్ గారు వాళ్ళు బోర్డు చేసుకున్న వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైఎస్ఆర్ బీమా పథకం లబ్ధిదారులకు 254 కోట్ల రూపాయల నిధిని విడుదల చేసిన సీఎం జగన్. జగన్ గుంటూరు రాక ఏర్పాట్లను పరిశీలించిన హోంశాఖ మంత్రి సుచరిత. ప్రజల్లో చైతన్యం కోసమే జగన్ వ్యాక్సిన్ తీసుకుంటున్నారని వ్యాఖ్య. విజయవాడ కృష్ణలంక వాసుల కష్టాలకు చెక్. 125 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రిటర్నింగ్ వాల్కి శంకుస్థాపన చేసిన సీఎం జగన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.